సో ఇప్పుడు ఇంత నెగటివిటీ వచ్చింది కాబట్టి బిగ్ బాస్ తప్పు కాబట్టి మళ్ళీ మీరు రీ ఎంట్రీ వెళ్ళి మళ్ళీ వేదికగా చేసుకొని వాట్ ఈస్ వాట్ అసలు పాజిటివ్ ఏంటి అని చెప్పి మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేస్తారా ఆపర్చునిటీ వస్తే? నేను అదే అంటున్నా, మ్మ్. నాకు అదే పోర్ట్రే చేస్తా, నాకు నచ్చిందే నేను పోర్ట్రే చేస్తా అంటే ఐ అవాయిడ్ ఫ్యూ థింగ్స్. కానీ నేను అవాయిడ్ చేసినా సరే ఫస్ట్ ఇట్లున్నది ఇప్పుడు యాక్టింగ్ చేస్తాను బాబు అని ఇంకో స్టాంపేజ్ పంపిస్తారు. డబుల్ గేమ్ అని అసలు డబుల్ స్టాండర్డ్ లేనే లేదు. నేను ఎక్కడ దాన్ని డబుల్ స్టాండర్డ్ అని మాట్లాడారు. అండ్ నో వైలెన్స్ నో ఫిజికల్ అన్నది సోనియా. దాని తర్వాత రెచ్చగొట్టింది ఇట్లా చేసిరు నిఖిల్ అది వాళ్ళని. అన్ని మాట అసలు ఏం అది అవి నాట్ ఎట్ ఆల్ ట్రూ. దాన్ని ఇచ్చిండ్రా రూల్, బిగ్ బాస్ రూల్ ఇచ్చిండు, వీ హ్యావ్ టు ఫాలో అని చెప్పి క్లియర్ గా చెప్పిన నేను. అండ్ నేను ఎంత చెప్పినా సరే నేను నా లిమిటేషన్స్ లోనే నేను ఆడినా. నేను ఎత్తి పడేసినప్పుడు కానీ నేను వాళ్ళతో ఉన్నప్పుడు కూడా ఓకే పాస్ రిలాక్స్ నేనేం తీసుకుంటలేను ఇట్లా అని ఆగిన ఒక మూమెంట్కి వచ్చేసరి దట్ ఈస్ మై కంట్రోల్డ్ గేమ్. ఫిజికల్ గా పోతున్నా కూడా దెబ్బలు తగలకుండా చూసుకొని చేసుకున్నా నేను చేసుకున్నా. బికాస్ ఐ బిలీవ్ దట్ షుడ్ నాట్ బి డన్. ఐ బిలీవ్ జస్ట్ టాస్క్ ఇది అంత ఘోరంగా చేయాల్సిన అవసరం లేదు అని నేను బిలీవ్ చేసి నేను చేసిన. కానీ నా టీం అందరికి మీరు ఇట్లనే చేయండి, మీరు అసలు ముట్టుకోకండి, మీరు అసలు హర్ట్ చేసుకోకుండా ఆడండి, ఐ డెంట్ డూ. నా లిమిటేషన్స్ నాకు తెలిసినంత వరకు నేను ఆడినా. అదే బట్ ఏంటంటే జనాలకి ఏంటంటే రెచ్చగొడుతోంది, వెళ్ళండి రా మీరు ఆడండి, ఫిజికల్ అయినా పర్వాలేదు మీరు వెళ్ళండి మీరు ఆడండి నేను వెనుకుంటా అని చెప్పినట్టు బయట మాకు పోర్ట్రే అయింది. ఎక్స్ట్రాస్ కావచ్చు ఏదైనా సరే కంట్రోల్ చేయకుండా ఇంకా రెచ్చగొడుతోంది ఈ నిఖిల్ వాళ్ళని, అరే పోండ్రా అని చెప్పి రెచ్చగొడుతోంది అని చెప్పి కూడా మాకు పోర్ట్రే అయింది. నిఖిల్ అది అన్నది నువ్వు ఏమన్నా చేయరా మేము చూసుకుంటామని చెప్పేసి నిఖిల్ అన్న. అండ్ ఎక్కడ కంట్రోల్ చేయలే, ఆదిత్య గారిని మాట్లాడినప్పుడు షటప్ పృథ్వీ అని అన్న. వీళ్ళు మణికంఠ మీదకి పృథ్వీ అయినప్పుడు లాక్కొని వచ్చిన. సీతు దగ్గరికి వెళ్ళినప్పుడు అరే స్టాప్ రా అని చెప్పేసి గట్టిగా పట్టుకొని మరీ కంట్రోల్ చేసిన. ఎమోషనల్ పోతున్నప్పుడు ఎక్కడ కంట్రోల్ చేయలేదు. ఓన్లీ బికాస్ నామినేషన్ పాయింట్ మాట్లాడుతున్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ నా మీద కొంచెం తగ్గించుకో. ఐఎమ్ నాట్ హియర్ టు కంట్రోల్ ఎవ్రీబడి. ఎస్ నేను చేస్తున్నాను, నా సెల్ఫ్ గా నాకు అది అలవాటు ఉన్నది కాబట్టి, తప్పు జరిగినప్పుడు ఇట్లా ఉన్నది కాబట్టి నేను కంట్రోల్ చేస్తున్నా. బట్ నీ ఎక్స్పెక్టేషన్ మాత్రం నన్ను తగ్గించుకో. ఐఎమ్ నాట్ హియర్ టు కంట్రోల్ ఎవ్రీబడి. ఎందుకంటే నేను కూడా చూడనట్టు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దేర్ వాజ్ అ పాయింట్ లైక్ ఐ వాజ్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్ నబీల్తో అనుకుంటా. నేను ఆర్గ్యూ చేస్తాను, నా గురించి నేను ఆర్గ్యూ చేస్తాను. నేను నా ఫైర్లు ఉంటే వీళ్ళు వస్తే వీళ్ళని కంట్రోల్ చేయమంటే నా మైండ్ అక్కడికి ఎక్కడ పోతుంది. ఫస్ట్ నా పాయింట్ క్లియర్ చేసుకోవాలనే ఆవేశమే ఉంటుంది నాకు. అయిన తర్వాత ఒక 10 seconds కో ఒక గ్యాప్ తర్వాత పోయి తీసుకొచ్చిన నేను నా పాయింట్లన్నీ నేను మాట్లాడుకొని నా ఆవేశం అయిపోయినాక ఓకే రండి రా అని చెప్పి తీసుకో. దట్స్ అ గ్యాప్ నువ్వు ఆల్వేస్ డు నాట్ ఎక్స్పెక్ట్ దట్ నేను ఏదో పెద్ద అందరినీ కంట్రోల్ చేసి తీసుకురావాలి, నేను ఏదో ఆడ డైరెక్టర్నో లేకపోతే టీచర్నో అని చెప్పేసి నా మీద ఎందుకు అంత ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటాను. మేబీ మీరు లాయర్ అని చెప్పారు కదా, ఇన్ ద సెన్స్ సో మీరు లాయర్ కాబట్టి దట్ ఈస్ మై నేచర్. ఇంపల్సివ్ గా నేను చేస్తున్నా. బట్ దేర్ ఇస్ సమ్ టైమ్ లైక్ ఒకవేళ ఆపోజిట్ క్లాన్ లో ఉన్నాడు అనుకో, నేను ఆపోజిట్ క్లాన్ లో కూడా పోయి నువ్వు ఆగరా అంటనా, నువ్వు నా తమ్ముడు రా, నువ్వు అన్నవరా, నువ్వు ఆగరా, నువ్వు కంట్రోల్ చేసుకోరా అంటనా. నేను అన్నా ఆపోజిట్ క్లాన్ నీ అబ్బాయి నన్ననా, ఆపోజిట్ క్లాన్ లో ఆడుతున్నాడు అబ్బాయి. నేను ఏదో అని ఆడడానికి రెచ్చగొట్టడానికి అయితే రెచ్చగొట్టినా, అబ్బాయి కూర్చుంటావా అంతేనా, బయస్డ్ గేమా ఇది అదైనా ఎంత రెచ్చగొట్టినా లేస్తలేడు. సో దట్స్ ఆల్ ఐ కెన్ డూ. నా లిమిటేషన్ లో నేను నా ఫ్రెండ్ గా నేను ఎప్పుడు ఎంత చేయగలుగుతా అదే చేస్తాను నేను. సో దట్స్ వేర్ ఐ టోల్డ్ ఇన్ ద నామినేషన్ గ్రౌండ్ లైక్ నేను నా నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, బట్ దెన్ నేను చేసిన ఇవన్నీ కూడా నేను చేసిన. అది చెప్పిన తర్వాత ఇది చెప్పిన. ఓకే. అండ్ మీరు వచ్చేసిన తర్వాత నిఖిల్ ఆట బాగుంది అంటున్నారు మరి. ఓకే ఏం ఆడిందంట ఫిజికల్ టాస్క్ స్ట్రాంగ్ అయ్యారు అని కూడా. దేనికి స్ట్రాంగ్ అండి, ఏం డెసిషన్ తీసుకోవాలి చెప్పండి ఒకసారి. ఏ డెసిషన్ ఒకసారి అంటే మీరు ఉన్నప్పుడు సోనియా చెప్పు ఇక్కడ ఏం మాట్లాడదాం, ఏం డెసిషన్ తీసుకుంటాం రెడీ. నిఖిల్ ఇప్పుడు నేనున్నప్పుడు సోనియా దగ్గరికి వచ్చింది కావచ్చు. ఐ థింక్ ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోతారు అంతే తప్ప నిఖిల్ పర్సనల్ గా లైక్ అప్ ఫ్రంట్ పోయి వీక్ అంటారా? పర్సనల్ గా చాలా వీక్ అనుకోవచ్చా? పర్సనల్ గా వీక్ అని కాదు, ఎమోషనల్ నిఖిల్. అండ్ ఐ డోంట్ నో ఎందుకు నాకు తెలియదు, అందరు ఒపీనియన్స్ తీసుకున్నాక ఆ ఒపీనియన్ ని ముందు పెడతాడు తప్ప ఆయన సొంతగా నేను ఇదే డిసైడ్ అయినా స్టాండ్ తీసుకునే అంత అది ఉండదు. అందరికి మంచిలాగా ఉండాలి, అందరికి హర్ట్ చేయొద్దు అనే ఇది ఉంది. దట్ కుడ్ బి హిస్ నేచర్ కదా. ఐ విల్ నాట్ సే లైక్ వాడు ఇట్లనే అట్లనే అని జడ్జ్ చేయాలి. బాస్ హౌస్ లో అది కుదరదు కదా, మన వాయిస్ మనం రైజ్ చేయాలి. నేను వాడే కదా ఇప్పుడు నేను బయటకు వచ్చేస్తుంది అక్కడ, నేను బయటకు వచ్చేసిన కదా. అట్లా అంటే మరి స్టాండర్డ్స్ మరి అదే బిగ్ బాస్ గేమ్ అదైతే మరి నేను ఈడు కూర్చోవాల్సింది కాదు కదా. మరి నిఖిల్ ఇస్ దేర్ అంటే దట్ కుడ్ బి రైట్ ఫర్ ద గేమ్. మీరు ఓటింగ్ పరంగా వచ్చారనుకుంటున్నారా? లేదు, అబ్సల్యూట్లీ నో. ఓకే. సో బిగ్ బాస్ టీమే మిమ్మల్ని బయట పంపించింది అనుకుంటున్నారా? నో, రెండు కాదు మీకు మీరుగానే వచ్చేసారు. yes 100% ట్రూ.
ఎందుకు మీకు మీరుగా ఎందుకు రావాల్సి వచ్చింది? మీకు ఎవరైనా ఇంటిమేట్ చేశారా? సోనియా గారు మీకు ఇట్లా అయితుంది బయట మీరు వచ్చేసేయండి. లేకపోతే ఓ బయట ఇలా ఉంది. ఎందుకంటే మీరు లోపల ఉన్న వాళ్ళు మీకు తెలియదు కదా బయట ఏం సాటర్డే portray ఎపిసోడ్ అవుతుందో అని. చూసిరా మీరు? ఆ. సండే ఎపిసోడ్ చూసారా? దాంట్లో నేను ఏం మాట్లాడలేదా? అబ్బాయి అన్లక్కనైనా చేసి నేను బయటికి పోతారా బాబు అని చెప్పేసి ఆ సెంటెన్స్ చూడలే. ప్రాబ్లీ ప్లీజ్ ఆ వీడియో తీసి కట్ చేసి దీంట్లో వేయండి. ఓకే ఇక్కడ ఓకే. అబ్బాయి గారు లెక్క చేసైనా సరే నేను కమ్మింగ్ వీక్ అయినా సరే నేను వెళ్ళిపోతా. అంటే బిగ్ బాస్ దిస్ ఇస్ వాట్ యా తిట్టైనా సరే నేను ఏదో ఒకటి చేసినా సరే నేను వెళ్ళిపోతా. దానికంటే ముందు సాటర్డే ఎపిసోడ్ తర్వాత గంటన్నర రచ్చ చేసిన నేను. అంటే నాగార్జున గారు అంత ఫైర్ అయిన తర్వాత మీకు అనిపించిందా నేను వెళ్ళిపోతాను రా బయటికి ఎట్లా ఉందా ఏంటో వద్దు నాకు అసలు అని చెప్పి నో నో అసలు బయట ఎట్లా పోతామని ఐ నెవర్ కేర్డ్ అబౌట్ ఇట్. ఎందుకు ఆ ఫీల్ వచ్చింది నాకు సార్ వెళ్ళిపోతానని? తప్పు మాట్లాడినారు కదా నాతోని. అప్పుడు మీరు నాకు డిఫెండ్ ఓకే మీరు అన్నారు defend ఏమున్నదమ్మా, చేసుకుంటాం, ఇప్పుడు చేయలేము అని చెప్పారు కాబట్టి, థర్డ్ వీక్ అలిగినా అని చెప్పేసి అన్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. అసలు నిఖిల్ తినకపోతే నిఖిల్ నాతో తినకపోతే నేను అలుగుడు ఏంది గదినికి ఆయన చెప్పుడు ఏంది నాకు అర్థం కాలే. సార్ దట్స్ ఫైన్, లేదో చిన్న ఎలిమెంటే కదా అని లైట్ తీసుకున్నా థర్డ్ వీక్. అండ్ ఫోర్త్ వీక్ యష్మి నామినేషన్స్ రాంగ్. నువ్వు ముందు 2 గంటలు చూపించలే, అట్లీస్ట్ 1 minute కాన్వర్సేషన్ చూపించిన, అట్లీస్ట్ 1 minute చూపించిన, ఎంత మాట్లాడినా ఫిజికల్ గేమ్ క్లారిటీ అమ్మా నెక్స్ట్ సెంటెన్స్ లోనే మాట్లాడినా నేను. అప్పుడు అది తప్పే. యూ కెనాట్ సే దట్ ఈస్ అడల్టరేటెడ్ కామెడీయో లేకపోతే ఇట్లా అట్లా అని మాట్లాడడానికి వీలే లేదు అసలు. అది ఒకవేళ కంప్లీట్ చూస్తే తప్ప చూసినా కూడా. అండ్ బ్రేక్ అప్పుడు 1 minute కాన్వర్సేషన్ ఏదైతే జరిగిందో అది కూడా నిఖిల్ బిహాఫ్ లో నేను మాట్లాడుతున్నాను అని మాట్లాడారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఓకే మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నా అని మీరే మాట్లాడారు. నేను పోయి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదమ్మా అని నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నిఖిల్ మీరు మాట్లాడుకోలేరా అంటే అర్థమైందా? ఇక్కడ కాన్వర్సేషన్ కి 2 నిమిషాలే మీరు అర్థం చేసుకొని కరెక్ట్ గా మీరు చెప్పలేకపోయినప్పుడు అండర్స్టూడ్ మీరు నన్ను ఏదో పోర్ట్రే చేస్తున్నారు, ఏదో డిఫరెంట్ గా తీసుకొస్తున్నారు దీన్ని. విష్ణుని నేను అన్న విషయానికి కావచ్చు, ఏదో నాకు లోపలనే నాకు తెలుసు విష్ణు హ్యాస్ లైక్ గుడ్ ఫాలోవర్స్ అండ్ పిఆర్ తోనొచ్చింది. ఇది నాకు ఎక్కడో ప్రాబ్లం అవుతుంది, ఫస్ట్ ఈమె నాతో పెట్టుకున్నది ఇంద్రబాబు అని అనుకున్నా నేను. నెగటివిటీ అక్కడే పడిపోయింది, పేరెంట్స్ లేరు అన్నట్టు. బట్ నేను సారీ చెప్పింది కూడా చూపించలేదు అని అంటే ఇంకా ఎక్కువనే ఉంటది, అది వేరే విషయము. సార్ ఒక దగ్గర సరే ఇంకా విష్ణుని ఇంకా వద్దులే ఇట్లా అన్నప్పుడు కూడా నాకు అర్థమైపోయింది. అది దట్ వాస్ ద ఓన్లీ హింట్ ఐ గాట్, లైక్ యూనో ఓకే విష్ణు ఫాలోవర్స్ నాకు ఏదో చాలా అగేన్స్ట్ అయ్యేటట్టున్నారని మాత్రం నాకు అది తెలుసులే. సో అదొకటైతే అర్థమైంది. అది తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడినారు చూడు సార్, మాట్లాడినప్పుడు క్లియర్లీ అర్థమైంది కి బిగ్ బాస్ టీమ్ ఆల్సో వాంట్ టు పోర్ట్రే మీ డౌన్ అండ్ దిస్ అని. దట్స్ వేర్ నీకు నచ్చినట్టు నువ్వు పోర్ట్రే చేయడానికి నేను ఇక్కడ రాలే. నా రియాలిటీ ఏంది, నేను బతకడానికి వచ్చిన, నువ్వు నా వాల్యూస్ ని నువ్వు డౌన్ చేసి మాట్లాడితే నేను తీసుకోనది. అండ్ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని నేను ఉండాల్సిన అవసరం నాకు లేదు అక్కడ. ఈ వీక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, సరే అమ్మా అట్లా కాదు ఇట్లా కాదని ఏదో అబ్రప్ట్ గా కన్క్లూడ్ చేస్తారు. నెక్స్ట్ వీక్ సేమ్ యూ విల్ డూ. అండ్ ఐఎమ్ ఆల్రెడీ ఐసోలేటెడ్, ఐఎమ్ ఫైటింగ్ విత్ ద థింగ్. ఇక్కడ ప్రెషర్ లా ఐఎమ్ ఫైటింగ్ అండ్ ఐఎమ్ హోల్డింగ్ లాట్ ఆఫ్ పేషెన్స్ తోనే ఏం కాదు, నేను అందరూ అర్థం చేసుకుంటారు, గేమ్ పరంగా అర్థం చేసుకుంటారు మెల్లిగా అని సిచ్యువేషన్స్ చూస్తున్నా నేను. ఈ 1 week నేను ఫైట్ చేసి మళ్ళీ నువ్వు నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ నువ్వు అదే పోర్ట్రే చేస్తా అంటే, మీరు అదే పోర్ట్రే చేద్దామని డిసైడ్ అయిన తర్వాత నేను ఎన్ని వీక్స్ అట్లా ఫైట్ చేసుకుంటూ రావాలి? ఫర్ వాట్ పర్పస్, అట్ వాట్ కాస్ట్? ఓకే, సో మీరు ఎదురు ఇచ్చి వచ్చేసారా? ఎస్ అబ్సల్యూట్లీ. ఎదురు మనీ ఇచ్చారు. బిగ్ బాస్ పంపించే వరకు మనం రావడానికి లేదు కదా, అలా ఒకవేళ వచ్చేటట్టు అయితే మనం నేనైతే ఫైట్ చేసిన గౌతమి గారు 1.5 hours అన్నా, మీరు పంపించకపోతే కమింగ్ వీక్ అబ్బాయి లాగా చేసైనా సరే నేను బయటికి వెళ్తాను అనుకున్నా. అండ్ దే నో మీ రైట్, నేను ఇప్పటివరకు ఎంత స్టాండ్ తీసుకున్నా లైవ్ లో అంతా చూస్తూనే ఉన్నారు ఎంత స్ట్రాంగ్ గా ఈమె చేస్తుంది ఇట్లా అని. సో నేను ఎంతకైనా చేస్తా, నేను కాదు నేను ఉండను అంటే నేను ఎంతకైనా చేసినా బయటకు వస్తా అనేది వాళ్ళకి అర్థమైంది. దట్స్ వేర్ లైక్ యునో దే మేనేజ్డ్ అండ్ బ్రాట్ మీ అవుట్, దట్స్ ఇట్. ఓకే, సో ఇంకా ఉండుంటే బాగుందని మరి కొంతమంది అనుకున్నారు, బట్ మీరు మీరుగా బయటకు వచ్చేసారు. అండ్ మీరు కనబడబోయేసరికి అందరూ అదే అనుకున్నారు, మేడం ని సీక్రెట్ రూమ్ లో పెట్టుంటారు, మేబీ నెక్స్ట్ వీక్ రివీల్ చేస్తారేమో నెక్స్ట్ వీక్, లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆల్రెడీ ఇప్పుడు 8 members వెళ్ళబోతున్నారు అని చెప్పి ఆల్రెడీ బయట మనకి తెలిసిపోయింది. కాబట్టి ఆ 8 members తో పాటు ఏమైనా వన్ ఆఫ్ ద పర్సన్ లాగా మళ్ళీ ఏమైనా సర్ప్రైజ్ లాగా ఏమైనా పంపించే ప్రయత్నం ఉందేమో అనుకున్నారు. ఓకే, అదే అంటే లైక్ యునో అదే పోర్ట్రే చేస్తామంటే అదైతే నాకు క్లారిటీ ఉన్నది నో అని. బట్ యునో అగ్రిమెంట్స్ పరంగా మళ్ళీ పోవాలి ఇట్లా అని వస్తే ఐ చేంజ్ ఫ్యూ థింగ్స్. బట్ చేంజ్ చేసినా పెద్దగా దాంట్లో తేడా ఏమన్నా చూసేటోళ్ళకి ఇదే అంటారు అంతే, అదే స్టాంప్ వేసి వస్తే చూసేటోళ్ళ కోసం కాదు, అట్లీస్ట్ లైక్ ఫర్ మై ఫార్మల్ అగ్రిమెంట్స్ ఆర్ సంథింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఐ విల్ సీ. అండ్ 8 members ని పంపిస్తున్నారంటే
టఫ్ ఫైట్ ఎప్పుడు సీజన్స్ లో జరగనట్టుగా ఇప్పుడు 8 మెంబర్స్ ని పంపిస్తా ఉన్నారు ఆల్రెడీ. సో మీరు కంటెంట్ ఇవ్వకపోవడం వల్లనే 8 మెంబర్స్ ని పంపిస్తున్నారు అనుకోవచ్చా? సీజన్ 8 నేను కాదు సీజన్ 8 అదే నేను ఏం కంటెంట్ లేక నా కంటెంట్ యూజ్ చేసిర్రు సీజన్ 8 సో దాన్ని యూజ్ చేసి టీఆర్పీ చేసుకున్నారు. బట్ సీజన్ 8 ప్రాబబ్లీ ఇట్ కుడ్ బి. yes ఐ వుడ్ ఆల్సో సే నాకే పిచ్ బోరింగ్ ఉండే లోపల. ఇదేంద్ర బాబు ఇంత అంటే లైక్ ఒక ఫ్యాషన్ అది నడుస్తున్నప్పుడు కూడా దెర్ వాజ్ నో కోఆర్డినేషన్ అండ్ అందరు కలిసి చేసుకోవాలి అనేది లేకుండే టఫ్ ఉండే కొంచెం అది. ఎందుకంటే కెప్టెన్ ఎవరైనా ఉంటే కోఆర్డినేషన్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ సీజన్ నో కెప్టెన్, చీఫ్ మాటలు కూడా పెద్దగా ఎవరు బాదర్ చేయడం లేదు. మా వాళ్ళు ఏంటంటే చీఫ్ అంటే అసలు లీడర్ కింద లెక్కే చేయరు మా వాళ్ళు. దీంట్లో చీఫ్ అంటే జస్ట్ చీఫ్ అన్నట్టే గానీ వీళ్ళు ఎక్కడ దాకా తీసుకుపోతారంటే వీళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి పంచాయతీ సెటిల్ చేయడానికి చీఫ్ అని అనుకుంటారు. అవును. అండ్ హౌస్ వర్క్స్ లేకపోతే గివి జస్ట్ గివే అని అనుకుంటారు. సో ఆడ పెద్ద లేదు లీడర్షిప్ క్వాలిటీస్. అండ్ జనాలందరూ కొంచెం డిసప్పాయింట్ అంటే బాధగా ఫీల్ అయింది ఏంటంటే ఆదిత్య ఓం గారు వచ్చేసారే అని చెప్పి. ఆయన ఆడినా ఆడకపోయినా ఓకే ఆయన చూస్తా అంటే ప్రశాంతంగా ఈయన ఒక్కడే ఉంటాడు హౌస్ లో అన్నట్టు అనిపించేది. బట్ ఓకే ప్రశాంతంగా ఉండేవాళ్ళు అంటే ఎప్పుడు మేము గొడవలు చేసి ఒక పర్సన్ మనకి ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఉన్నారా బాబు మనకి ఒక హౌస్ లోని. అంటే మాకు చూపించినంత వరకు ఆదిత్య గారు ఎక్కడా లేరు. బట్ ఓకే ఆయన ఉన్నారు అని అయితే మాకు అనిపించింది. బట్ ఆయన కూడా బయటకు వచ్చేసారు. చూడాలి మరి 8 మెంబర్స్ కూడా వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుంది హౌస్, గేమ్ ఎలా ఉండబోతుంది. అండ్ ఈసారైనా జనాలందరూ అంటే ముఖ్యంగా నేను కోరుకున్న అన్ని సీజన్స్ లోని జెంట్సే విన్నర్ అవుతా ఉన్నారు. ఈసారి లేడీ అవుతుందేమో అని చూస్తున్నా. సో ఆ కోణంలో ఎవరికి ఆ క్యాపబిలిటీ ఉందనుకుంటున్నారు? ఇప్పుడున్న వాళ్ళు అయితే లేదు. లేడీస్ లో ఎవరికి ఆ క్యాపబిలిటీ లేదు. సీత గారు నో అబ్సల్యూట్లీ నో. ఇక స్టార్ మావులు చేసుకుంటే విష్ణుప్రియని చేసుకుంటారు కావచ్చు మరి. ఓకే బట్ ఓకే ఓటింగ్ పరంగా కాకుండా వాళ్ళ సొంతంగా అనుకోవచ్చా? ఓటింగ్ నాకిది ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు అంతేం అనిపిస్తలేదు. ఓకే ఓకే బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఏమన్నా ఇంకేమైనా కొంచెం ఏమైనా మైండ్ పెట్టి ఆడతారు కావచ్చు. ఇంకేమైనా యూజ్ అలవాటు అయింటారు కదా ఈ పార్టీకి అర్థమవుతుంది. లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఆడిన వాళ్ళు వస్తారు కాబట్టి అర్థమైతే అప్పుడు ఏమైనా ఎవాల్వ్ అవ్వచ్చు. అదే. సో ఎనీవే థ్యాంక్ యూ మ్యామ్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ నా క్వశ్చన్స్ అని మీకు ఎక్కడైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. నో అరే ఈ నెగటివిటీ హర్ట్ చేయలేదు నన్ను, మీరే హర్ట్ చేస్తారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆస్క్డ్ క్వశ్చన్స్. సో ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాము. మా హస్బెండ్ ఎవ్రీ డే ఫాలో అవుతూ ఉంటారు అనమాట బిగ్ బాస్. సో దట్స్ వే అనమాట. అరే ఒక లేడీ పైన ఎవ్రీ సీజన్ మేము చూస్తూ ఉంటా అనవసరంగా ఒక అమ్మాయి అన్యాయం అయిపోతా. ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ ఫైట్ చేయకుండా లోపల ఉండిపోయిన వాళ్ళు ఇవాళ వరకు మనం చూసాము. సో సోనియా గారు అటుంటా అలాగా లేకపోతే I really want to be that inspiration for any girl to come out and talk about yourself. మీ గురించి మీరు చెప్పండి, మీరు ఏం చేసిరు, మీరు ఏం నమ్మిండ్రు, మీరు ఎట్లున్నారు చెప్పండి. చెప్పకపోతే తెలియదు. అండ్ ఎవరు చూపించేది వాళ్ళు చూపిస్తా అంటే దిస్ ఇస్ యువర్ లైఫ్ అండ్ దిస్ ఇస్ యువర్ కెరియర్. యూ సెటప్ అండ్ యూ టేక్ ఎ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీరు మంచి ప్రాజెక్ట్స్ తోని మళ్ళీ మా ముందుకు రావాలని అయితే కోరుకుంటున్నాను. ఇలాగే రఫ్ అండ్ టైప్ ఒక క్యారెక్టర్ అయితే తీసుకురండి మా ముందుకి, లేడీ ఓరియంటెడ్. డెఫినెట్గా. ఐ విష్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్.